సమర సంఘం సభలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఆ సభలో కొన్ని సంచలన కామెంట్లు చేశారు. బెదిరించే టికెట్ తెచ్చుకున్నట్లు మల్లన్న చెప్పారు. ఆత్మగౌరవం లేకపోతే అంటరాని వాలుగా చూస్తారన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. 2-3 రోజుల్లో సంచలనాలు బయటపడతా అని తీన్మార్ మల్లన్న తెలిపారు. రాబోయేటువంటి 3-4 ఏళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదకి రాబోతా ఉంది. మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది? శాస్త్రంలో క్లాసెస్ అని చెప్పింది, మనం తరగతులు అని చెప్పింది. అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు. కాబట్టి మనము పొలిటికల్ గా అన్టచబుల్ ఉన్నాం. ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరేషాన్ ఉందో తెలుసు మీ అందరికీ. తీన్మార్ మల్లన్న బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే, బెదిరించే తెచ్చుకోండు సీటు. బెగ్గింగ్ చేయలే, బెదిరించే తెచ్చుకున్నా. నేను బెగ్గింగ్ చేయను ఎవరిని. భిక్షాం దేహి అని అడగను, నీ సంగతేంద్ర అని అడుగుతా. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం.